వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అలాగే వైసీపీ పెద్దలకి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి భారీ జలక్ ఇవ్వబోతున్నారా? ఆయన వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పి టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ గారు. సార్, వైఎస్ఆర్సీపీకి బాలినేని శ్రీనివాసరెడ్డి గుడ్ బై చెప్పబోతున్నారని, ఆయన చంద్రబాబు గారి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారంటూ కూడా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. నిన్న ఆయన సీఎంను కలిసేందుకు సీఎంఓ ఆఫీస్కి వెళ్ళారు, కానీ ఆయన సీఎం గారిని కలిసే అవకాశం ఇవ్వలేదు అక్కడ సీఎంఓ అధికారులు. ఈరోజు సీఎంఓ నుంచే బాలినేని శ్రీనివాసరెడ్డికి ఫోన్ వచ్చింది. ఆయన డిమాండ్ ఏంటంటే, నాతో పాటుగా మీరు ఒంగోలు లోక్సభ స్థానానికి మాగుంట శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇస్తేనే నేను పార్టీలో కొనసాగుతాను, లేదంటే మీరు కూడా నాకు ఫోన్ చేయకండి అంటూ ఆయన కరాఖండిగా జగన్మోహన్ రెడ్డికి తేల్చి చెప్పాడంటూ కూడా ఒక వార్త వచ్చింది. జగన్మోహన్ రెడ్డి కూడా ఎట్టి పరిస్థితుల్లో అక్కడ నేను మాగుంట శ్రీనివాసరెడ్డికి సీట్ ఇవ్వను, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నిలబెడుతున్నాను, ఆయన నువ్వు సహాయ సహకారాలు అందించాలి నువ్వు తప్పనిసరిగా అంటే ఇంక మీరు నాకు కాల్ చేయొద్దు అంటూ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి బయటకు వచ్చేసాడు. ఇంకా ఆయన త్వరలో టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నాడు అంటూ కూడా ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంది. సార్ ఏంటి దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి మాట్లాడుకోవాలంటే గత 4-3 నెలల నుంచి జనసేన పార్టీలో చేరుతున్నాడు, తెలుగుదేశం పార్టీలో చేరుతున్నాడు, ఇవాళ వ్యతిరేకంగా ఉన్నారు, ముఖ్యమంత్రి గారితో మాట్లాడట్లేదు, ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. 4 రోజులకు ఒకసారి జరుగుతూనే ఉంది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లో జగన్మోహన్ రెడ్డి గారు మాగుంట శ్రీనివాసరెడ్డికి ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ఇవ్వట్లేదనేది ఆయన తేల్చి చెప్పేశాడు. ఆయనకి ఇస్తేనే నేను పోటీ చేస్తానని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాడు. మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వచ్చి అడిగినా కూడా ఈయన దానికి ఒప్పుకోలేదనేది తెలుస్తూ ఉంది. ఇప్పుడు ఆయన వదిలేసి నీ స్థానం నీదే, నువ్వు పోటీ చేయమంటే దీన్ని సముఖంగా లేరు. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని చూసుకుంటా ఉంటే రేపు జరిగే ఎన్నికల్లో మరి ఆ పార్టీ నుంచి అవకాశం లేకపోతే మరి ఆయన ప్రజా జీవితంలో ఉన్నాడు, మాజీ మంత్రి కూడా, కాబట్టి ఆయన ఎన్నికల్లో పోటీకి ఉండటానికి ముఖ్యంగా ఆలోచిస్తాడు. అది ఏ పార్టీ అనేది అవకాశం ఎవరు అంటే జనసేన తెలుగుదేశం పార్టీలో కలిసి పొత్తులో భాగంగా ముందుకెళ్లాలని ఆయన అనుకుంటున్నాడని చెప్పని సమాచారం ఉన్నమాట వాస్తవమే, కానీ అంత సునాయాసంగా జరిగిద్దని అయితే మాత్రం అయితే నేనైతే భావించట్లేదు. ఆయన మామూలుగా మంచి పట్టున్న వ్యక్తి, అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. కానీ గత పరిణామాలు ఇవన్నీ కూడా కొంచెం దృష్టిలో పెట్టుకున్న వాళ్ళు ఇప్పటికే చాలాసార్లు సార్ బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్మోహన్ రెడ్డి మీద అలగడం మనం చూస్తూనే వచ్చాం. ఆయన పార్టీ మారుతున్నారని కొన్ని వార్తలు వచ్చినాయి. ఆయన మీద భూ వివాదాలు కొన్ని ఆరోపణలు ఉన్నాయి, భూ వివాదానికి సంబంధించి. వీటన్నింటి దృష్టిలో అసలు ఆయన నాకు 5 సంవత్సరాల మంత్రి పదవి ఇవ్వాల్సింది 2.5 సంవత్సరానికే నన్ను వీకేశారు అంటూ అప్పటి నుంచి అసంతృప్తిలో ఉన్నారు. అప్పటి నుంచి ఆయన జనసేనాని పవన్ కళ్యాణ్తో టచ్లో ఉన్నారని, అలాగే ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు గారితో టచ్లో ఉన్నారంటూ కూడా కొన్ని వార్తలు చూస్తూనే ఉన్నాం. రోజు ఇలాంటి వార్తలు బయటకు వస్తూనే ఉన్నాయి. ఆయన వివాదాల్లో ఆయన పేరు వినపడుతూనే ఉంది. ఏంటి సార్ అసలు పరిస్థితి ఎలా ఉండబోతుంది ఒంగోలులో అంటే ఏం చెప్పారు? అదేనండి చెప్పేది. ఇక్కడ ఏమవుతుందంటే బలమైన అభ్యర్థిగా భావించేసి ఆయన మీద ఇలాంటి ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఆయన కూడా ఒకదానికి కట్టుబడకుండా వచ్చిన ఆయన బయటకు వచ్చేసి పార్టీలో చేరినట్టయితే ఆయన కూడా సముచిత స్థానం ఉండేది. ఇవాళ రోజు కూడా జరుగుతూ ఉంది కాబట్టి ఏమో చివరి నిమిషం దాకా ఈయన ఉంటాడనే నమ్మకం ఏముందనే అభిప్రాయం ఈ పార్టీలో వాళ్ళకి వస్తూ ఉంటుంది. కాకపోతే ఒకటి, ఆయన శ్రీనివాసరెడ్డి గారితో మాగుంట శ్రీనివాసరెడ్డి గారు పోటీ చేస్తేనే నేను పోటీ చేస్తానని పట్టుబట్టం మాత్రం వీళ్ళ కొంచెం ఎరకాటంలో పెట్టే అంశం. ఆయనకి ఇవ్వకూడదని స్థిర నిశ్చయంతో ఉన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు నన్నే ధిక్కరిస్తారనే కోపం కూడా ఆయనకు రావచ్చు. కాబట్టి ఇక ఈయనకు కూడా ఈయన దావి ఈయన చూసుకోవాల్సింది, అలాంటి సందేహం లేదు. కాకపోతే మీరు ఉదాహరించినట్టు గత 4 నెలల నుంచి జరుగుతున్న ఈ ప్రక్రియలో భాగంగా ఒక రకంగా కేటర్ కూడా ఇసుకుపోయి ఉన్నారు. ఏంది పద్దాకులు, ఇది ఏదో ఒకటి తెలుసుకోవాలి కదా అనే ఆలోచనలో వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా ఆయన ఏమంటే నడవడానికి కొంతమంది అయితే సిద్ధంగా ఉంటారు. దాంట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఒంగోలు లోక్సభ స్థానాన్ని ఇస్తే మాగుంట శ్రీనివాసరెడ్డికి ఇవ్వండి, లేదా నా కుమారుడు ప్రణీత్ రెడ్డికైనా ఇవ్వండి అంటూ కరాఖండిగా ఆయన అంటే
ఎటువంటి మొహమాటం లేకుండా అడిగేశాడు జగన్మోహన్ రెడ్డిని. కానీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కుమారుడి గురించి అయితే సమాధానం చెప్పలేదు. కానీ ఎట్టి పరిస్థితుల్లో మాగుంట శ్రీనివాసరెడ్డికి అయితే సీట్ ఇవ్వనని ఆయన కూడా కరాఖండిగా తేల్చి చెప్పాడంటూ కూడా కొన్ని వార్తలు చూస్తున్నాం. ఏంటి సార్, వాళ్ళ కొడుకు కోసం కూడా సీట్ అడిగే అవకాశం ఉందంటారా? ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఇద్దరికి అవకాశం అయితే రాదు. ఒకవేళ పొత్తుల్లో భాగంగా పట్టుబట్టి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తే, పొత్తుల్లో భాగంగా ఏదన్నా ఆయనకి వెళ్తే ఆయనకు ఒకటికి అవకాశం ఉంటే ఉండొచ్చు. ఇద్దరికి ఇచ్చే పరిస్థితి అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో లేదు. మరి వైఎస్ఆర్సీపీ నుంచి ఒంగోలు లోక్సభ స్థానాన్ని ప్రణీత్ రెడ్డికి ఇచ్చే అవకాశం ఉందా? అసలు బెదిరించి మాట్లాడేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి అవకాశం కలగజేస్తాడని అయితే నేనైతే భావించట్లేదు. ఎందుకంటే నిజంగా ఆయన దగ్గర బంధువు కదా. పార్టీని దృష్టిలో పెట్టుకున్నా కూడా, పరిస్థితిని దృష్టిలో పెట్టుకున్నా కూడా ఆయన మాటలు మరి వినాలి. వినట్లేదు అంటే దాన్ని బట్టి ఆలోచించుకోవాలి. ఇద్దరికి దూరం పెరిగిందని చెప్పని, దూరం పెరిగిన సందర్భంలో నీకే దిక్కు లేదు, నీ పిల్లాడికి ఏందని చెప్పని వాళ్ళు ప్రశ్నిస్తారు కదా. ఇప్పుడు ఒక్కరికైతే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి పేరు ప్రముఖంగా వినపడుతుంది. నిన్న ఇవాళ మళ్ళీ రోజా గారి పేరు కూడా వినపడతానే ఉంది. రోజా అన్నారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు, వైవి సుబ్బారెడ్డి అన్నారు, వీటి పోతే ప్రణీత్ రెడ్డి అన్నారు కొంతమంది. అట్లాగే ఇప్పుడు రోజుకు ఒక అంశము తెర మీదకి వస్తుంది కాబట్టి దీన్నే ప్రామాణికంగా తీసుకోవాల్సిన పరిస్థితులు అయితే మనకైతే కనపడట్లేదు. ఏంటి సార్, అసలు ఎంపీ అభ్యర్థులు కరువు అయ్యారా ఏంటి వైఎస్ఆర్సీపీలో? 25 స్థానాలకి ఇప్పుడు 175 మాకున్నారు, మీరు ఎందుకు ప్రకటించండి అని చెప్పని నిన్న తెలుగుదేశం పార్టీని జనసేనని మాట్లాడారు కదా మీ అభ్యర్థులు చెప్పమని. ఇప్పుడు వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. నిజంగానే అది సందేహం కూడా వస్తూ ఉంది. వీళ్ళకి లోక్సభ అభ్యర్థులు ఎవరు? 25 మంది. ధర్మ సందేహంగానే ఉంది అది కూడా. కర్నూలు నుంచి గుమ్మనూరు జయరాం అన్నారు, ఆయన సైలెంట్ అయిపోయారు. మచిలీపట్నం నుంచి ఆయన వెళ్ళిపోయారు. అసలు మచిలీపట్నంలో వివి వినాయక్ గారు పోటీ చేస్తారన్నారు, ఆయన అసలు సముఖంగా లేరని ఇంకొక వార్త. ఇలా ఒక్కొక్క లోక్సభ స్థానం నుంచి కూడా అసలు ఎవరు పోటీ చేసేందుకు ముందుకు రావట్లేదు. ఈ నేపథ్యంలో అసలు వైఎస్ఆర్సీపీకి 25 స్థానాల్లో నిలబెట్టడానికి క్యాండిడేట్లు ఉన్నారా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. తప్పకుండా ఎందుకుంటారు కానీ ఎవరో ఒకరు నిలబెడతారు. కాకపోతే వాళ్ళు అనుకున్న బలమైన అభ్యర్థులు వాళ్ళకి దొరకరు. నిలబడతనం అంటూ ఏముండదు, ఎవరో ఒకరు నిలబెడతారు, దాంట్లో అనుమానం ఉంది. కానీ వాళ్ళు అనుకున్నటువంటి బలమైన అభ్యర్థులు అంటే పార్టీతో పాటు వ్యక్తిగతంగా పేరున్న వ్యక్తులు వాళ్ళకి దొరకపోవచ్చు. అలాంటి వాళ్ళ కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటే అందరూ పారిపోతూ ఉన్నారు. ఇది పరిస్థితి వాళ్ళకి చాలా ఇబ్బందికరమే కదా. ఆ పార్టీ వాళ్ళకి కోలుకోలేని దెబ్బ. అందుట్లో సందేహం ఏంటంటే ముందే ఓటమి వాళ్ళ ముఖ్యమంత్రి గారు అంగీకరించారు, లేక మిగిలిన వాళ్ళు అంగీకరిస్తే అంటే అంగీకరించకపోతే. మరి బాలినేని గారు పార్టీ మారే అవకాశం ఉంటుందా సార్? ఆయన నిస్సందేహంగా వీళ్ళతోటి మాట్లాడుతున్నారు, వాళ్ళు వీళ్ళ గురించి మాట్లాడుకుంటున్నారు. అదే వీళ్ళు కూడా తొందరగా తేల్చమని వీళ్ళు అనుకుంటారు. అక్కడ చివరిదాకా అవకాశం చూశాడు కాబట్టి ఇప్పుడు నడదాకా అక్కడ అవకాశం చూశాడు కదా, ఈయనకి ఇద్దామా లేదని కూడా వాళ్ళు కూడా ఆలోచించుకుంటారు, ఆలోచనలో పడతారు కదా. ఇప్పుడు అక్కడ తెలుగుదేశం పార్టీకి మాజీ వాళ్ళు వీళ్ళ గురించి మాట్లాడుకుంటున్నారు. అదే వీళ్ళు కూడా తొందరగా తేల్చమని వీళ్ళు అనుకుంటారు. అక్కడ చివరిదాకా అవకాశం చూశాడు కాబట్టి ఇప్పుడు నడదాకా అక్కడ అవకాశం చూశాడు కదా, ఈయనకి ఇద్దామా లేదని కూడా వాళ్ళు కూడా ఆలోచించుకుంటారు, ఆలోచనలో పడతారు కదా.